హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు పాదు నుంచి తెంపిన బీరకాయలతోటి పాలు పోసి వండుతున్న బీరకాయ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా వీటి కోసం అయితే కనుక 2 బీరకాయలు తీసుకున్నాను. అవి సుమారుగా 1/2 కిలో అయితే ఉంటాయి. వీటిని అయితే కనుక వాష్ చేసుకొని వీటిపైన పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం పీల్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే నీట్గా పీల్ చేసేసుకుంటున్నాను. ఇట్లా పీల్ చేసుకొని ఇక వాష్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వాష్ చేసిన తర్వాతనే పీల్ చేస్తున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, అటు చివర ఇటు చివర అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి వీటిని. ఇవి పొట్టు ఎందుకు ప్లేట్లో పెడుతుంది అని అనుకుంటున్నారా? వీటితోటి కూడా ఒక మంచి రెసిపీ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. ఇప్పుడైతే బీరకాయలని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. అటు చివర ఇటు చివర అయితే తీసేసేయండి. కట్ చేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడే చిన్న పీస్ అనేది టేస్ట్ చేస్తే కనుక అది స్వీట్ ఉందా లేదా చేదు ఉందా తెలుస్తుంది మనకి. ఒకవేళ చేదు ఉంటే కనుక దాన్ని తీసేసేయండి. వండినా కూడా ఆ కర్రీ అనేది చేదుగానే ఉంటుంది. నేను అలాగే 1 కప్పు పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకున్నాను. 2 ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బీరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకున్నాను. ఈ పెనం అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేయించుకోవాలి. అట్లా కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ఏదైతే మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మిర్చి అనేవి, తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం అయితే మగ్గనివ్వాలి. మనకి ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు అయితే కొంచెం కుక్ చేయండి. సిమ్లో పెట్టి కుక్ చేస్తే మీకు తొందరగా ఆనియన్ అనేది మెత్తబడుతుంది. ఆయిల్లో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతుంది అనమాట. అందుకని కొంచెం సిమ్లో పెట్టి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే బీరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవి కూడా వేసి వేయించుకోవాలి. ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయ కూడా చాలా తొందరగా కుక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ అనేది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అలాగే హెల్త్ పరంగా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవైతే వేసి ఒకసారి అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అయితే కనుక ఒక 2 ఎల్లుపాయలు కచ్చపిచ్చ దంచి అయితే వేసాను. దాంట్లోనే 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకుంటున్నాను. ఇట్లా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. కారం అనేది తక్కువనే వేసుకోండి, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఎందుకంటే మనం మిర్చి వేసాము, అలాగే పాలు పోసాం కదా, మరీ అంత కారం ఉన్నా కూడా బాగుండదు. అందుకని కారం అనేది తక్కువ వేసాను. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసాను. వేసి కొంచెం అయితే వేయించుకోవాలి. ఇట్లా ఒకసారి గరిటెతోటి కలిపి అయితే కనుక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే కర్రీని మగ్గనివ్వాలి. నేనైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే కనుక వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత అయితే 5 నిమిషాలు అయిపోయినాయి. ఇప్పుడైతే కనుక మూత తీసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుంటున్నాను. మనం ముందుగా ఏవైతే పాలు కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకున్నామో ఆ పాలు అనేవి ఈ కర్రీలో పోసేసుకోవాలి. ఇట్లా పోసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మనకి బీరకాయ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే, దీంట్లో వాటర్ పోయవలసిన అవసరం లేదు, వాటర్ పోయొద్దు కూడా. పాలు వేసాం కదా, దాంతో మనకి ఆ బీరకాయ అనేది ఉడికిపోతుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే మూత తీసుకొని అయితే కలుపుకుంటున్నాను నేనైతే కనుక. చూస్తున్నారు కదా, ఇంకొంచెం వాటర్ ఉంది. మళ్ళీ మూత అయితే కనుక పెట్టేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, మనం పాలు పోసిన తర్వాత పాలు అనేవి విరిగిపోయినట్లు కింద అయిపోతాయి. దానివల్ల ఎవరేం కంగారు పడిన అవసరం లేదు, అవి అలానే ఉంటాయి. దానివల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది, పాలు విరిగిపోయినట్లు కిందనే అవుతాయి.
చూస్తున్నారు కదా, నేనైతే మూత తీసి ఒక 2 మినిట్స్ అయితే అలా కలుపుతూనే ఉండాలి. మూత పెట్టిన అవసరం లేదు ఇంకా లాస్ట్‌లోను. అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే కనుక మన కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. లాస్ట్‌లో అయితే నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. కర్రీ అనేది అయిపోయింది. స్టవ్ అనేది బంద్ చేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, అంతే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో మీరైతే ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.